అన్నా నమస్తే అన్నా నమస్తే. ప్యాంట్ చూడరా. ఎవర్రాడు అన్నా? నా పేరు మహేష్ బాబు అన్న. చిన్న లవ్ మ్యాటర్ అన్న, కొంచెం సాయం చేయాలన్నా. నువ్వు ప్రేమ లేదు, మనిషి లేదు, మనిషి లేదు, ప్రేమ లేదు, ఆడలేదు, మగ లేదు, సృష్టి లేదురా. ఎలా చెప్పినారా? అరే గట్టి సపోర్ట్ కొట్టండి అన్నా. గా మ్యాటర్ లో పోరీ సైడ్ నుంచి అంతా ఓకే ఉన్నాయి కానీ మధ్యలో అయ్యా కిరికిరి చేస్తున్నాడు. అంటే అయ్యగారు వినట్లేదా? వందలు ఇగో అన్న మాట్లాడు. అరే సన్నత్త సత్తి ఇక్కడ నేను చెప్పేది విను. వాడు నా తమ్ముడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు, నువ్వు మధ్య రావద్దు. అరే ఫోన్ పట్టరా. అరే వాడు వినట్లేదు గాని అమ్మాయిని తీసుకెళ్ళరా. అన్నా బండి లేదన్నా. నాను దేవుడు అన్న పోయిస్తాను. ఇంకేనా విశేషాలు? నమస్తే అన్న. ఏ మూర్తి బాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. బాగున్నారు అన్న. అన్న సిఐ సాబ్ ఒకసారి సత్యాన్నని తీసుకురా. సిఐ సారు సత్యాన్నని ఒకసారి తీసుకురమ్మన్నారా? ఆంధ్రవే సార్ వచ్చేస్తున్నారు సార్. వీడిని తీసుకెళ్లి చైల్డ్ హోమ్ లో పెట్టు. చిన్నోడు కాదు సార్, పెద్దోడు సార్. అంటే సత్తిగాడు తమ్ముడు. తమ్ముడు సార్. బల్లెక్కు బల్లెక్కరా. ప్యాంట్ ఇప్పు ఫాస్ట్ గా. ఏం చేస్తుంటారా నువ్వు? చొక్కా ఇప్పు. చూపి ఒకసారి ఛాతి. వెళ్ళిపోయింది ఐజీ గారి ఫ్రెండ్ కూతురు. దానికి తాళాలు ఇచ్చి పంపించింది ఎవడు? ఫోన్ చేయండి. ఇక్కడ జరిగింది ఏం చెప్పొద్దు. ఎలా చెప్తే వస్తాను నీకు తెలుసుగా. చెప్పు. నా గురించి తెలుసా నీకు? తెలియదు. మొన్న ఎలక్షన్ జరిగాయి సెంట్రల్ లో, మొత్తం నేనే నడిపించిన. పోలింగ్ బూత్ లో పనిచేసేవాడు. 2 స్టేట్లు నా చేతులు ఉన్నారా ఇట్లా పిసికేస్తా. నిన్న సాయంత్రం నుంచి ఒక అమ్మాయి కనిపించట్లేదు. అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయకపోతే బామ్మని కిడ్నాప్ చేస్తారా భయ్? కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఐజీ వరకు తెలుసు. మా నాన్నకు XYZ కూడా తెలుసు. సత్తి వెళ్ళింది ఎల్బీ నగర్ చౌరస్తాలో రెడ్ కలర్ కారు రెడ్ కలరే, దాని టైర్లు బ్లాక్ గా ఉంటాయి. సత్య ఆ కారులో నీ మనిషి ఉన్నాడు. కారులో మనుషులే ఉంటారు, జంతువులు ఉండరు. నువ్వు ఎంక్వైరీ సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు సత్య. మూర్తి ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఉండమని చెప్పాడు. నేను చెప్తాను సార్. ఆయన ఎవరు 2 ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానాలు చెప్పియండి సార్. ఇలాంటివన్నీ బాగేస్తాడు. మహేష్ బాబు తెలుసా? రే కిలీరా. మహేష్ బాబు తెలుసు. క్యాండీ క్రష్. మహేష్ బాబు తెలుసా? తెలుసు. ఏ ఏరియాలో ఉంటాడు? జుబ్లీస్. ఫోన్ నెంబర్ ఎంత? ఆయన భార్యని అడుగు, నమ్రత. నువ్వు చెప్తుంది ఏ మహేష్ బాబు గురించి? సినిమా యాక్టర్ మహేష్ బాబు గురించి. తగ్గద్దురా రే, నువ్వు తగ్గద్దురా సుధాకర్, నువ్వు దాదావి చూసావు. అది యాటిట్యూడ్, దెబ్బ తిన్న అదే యాటిట్యూడ్ లో. నిన్న సాయంత్రం నుంచి ఐజీ గారి ఫ్రెండ్ కూతురు కనిపించట్లేదు. నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? మూర్తి ఇంటికి రమ్మని. రేయ్ వెళ్తే ఇంటికొచ్చి కొడతా. చొక్కాయిపు ముందు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? పాలు తినుకుంటూ నీ మొక్క ఇప్పుడు అద్దంలో చూసుకున్నారా? ప్యాంట్ ఆడిస్తాడు, పక్కకెళ్ళి ఇప్పుతాను. ఇప్పి 1 నిమిషంలో రావాలా? అంతేరా, అంతే యాటిట్యూడ్ కావాలరా. దాని గురించి అటెల్ సరిగ్గా తగ్గద్దు.
ఇప్పుడు చెప్పండి రా, ఐజీ గారి కూతురు మీద ఎప్పటి నుంచి కన్నేశారు? నేనే లేదు. నేను ఏనా సార్ మహేష్ బాబు గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆడు ఊరికే నమస్తే పెట్టేస్తాడు సార్, అంతే మాకు తెలియదు. అంటే ఎప్పటి నుంచి స్కెచ్ చేశారు? అంటే అమ్మాయిని దుబాయ్లో అమ్మేద్దాం ప్లాన్ చేశారు. ఏం మాట్లాడుతున్నారు సార్? దుబాయ్ కాదు సార్, జీవితంలో నువ్వు ఏమవుదాం అనుకున్నావు? పోలీస్ అవుదాం అనుకున్నాను సార్. రైట్ రా, ప్రస్తుతానికి నువ్వే పోలీస్ రా. సార్. నేను వాడిని కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ, వాడు కరెక్ట్ గా సమాధానం చెప్తే కొట్టకు. ఓకే సార్, ఓకే సార్. సీను ఏయ్, నువ్వు ఇప్పుడు రౌడీ కాదు, సిన్సియర్ పోలీస్ పోలీస్ ఆఫీసర్, నీతి నిజాయితీగా బతుకుతున్న పోలీస్ ఆఫీసర్. మహేష్ బాబు నీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు తెలియదు. ఏం తెలుసు? తెలీదా? ఏంట్రా తెలియదు అంటున్నాడు. సార్ అబద్ధం ఆడుతాడు సార్ నేను. వాళ్ళిద్దరూ వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉంటారు. సార్ నేను చిన్న పిల్లని సార్, పాలు తాగుతున్నాను, నేను వెళ్ళిపోతాను సార్. రేయ్, మామూలు కొట్టడం మామూలు కేసు కాదు ఇది. మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు సార్? నీకు ఛాన్స్ ఇస్తున్నాను రా. మా జడ్జెస్ కి ఎంటర్టైన్మెంట్ తక్కువైందని చాలా బాధపడుతున్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మాత్రం మమ్మల్ని వదిలేస్తాం. సార్ ఇలాగే చేయాలి సార్. ఇలాగే చేయాలరా. మ్యూజిక్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే మయారి. అరే, దే వాంట్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఒక్క నిమిషం సార్, డ్రెస్ వేసుకొస్తా. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. సూపర్ రా. మీ పర్ఫార్మెన్స్ కి నేను మార్కులు ఇవ్వను, జడ్జెస్ ఇస్తారు. జడ్జెస్, సుధాకర్ గారి పర్ఫార్మెన్స్ కి మీరు ఇస్తున్న స్కోర్ వావ్. రాఘవ్ గారు 9 మార్క్స్. సార్, ఇది రోజా గారు మీరు వావ్. సార్ ఓకే సార్, వెళ్ళిపోతాం. రేయ్, సార్, బాయ్ సార్. స్కిట్ గెలవాలంటే 10 కావాలరా, వచ్చింది 9. చివరిసారిగా అడుగుతున్నాను, ఇలా రా. మహేష్ బాబు నీకు తెలుసా తెలీదా? తెలియదు సార్, అతను ఎవరో తెలియదు సార్. మూర్తి సార్. ఆ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకొచ్చాం కదా వాయిస్ రికార్డర్, ఆ. అది ఒకసారి ప్లే చేయమని చెప్పు. సార్ అలాగే సార్. అరే సన్నత్తారు సత్యం మాట్లాడుతున్నా. మా పోరడు మీ పోరిని లవ్ చేసినట, మర్యాద ఇచ్చి ఫోన్ పెళ్లి చేయడానికి. ఆ నా తమ్ముడు రాబోయ్, ఓకేనా? పిడే ఫోన్. డబ్బింగ్ చెప్పింది సార్, డబ్బింగ్ చెప్పింది సార్. మూర్తి సార్. నేను అలా బయటికి వెళ్ళి వస్తా. అలాగే సార్. ఏ, స్టేషన్ చూసుకో. సరే సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్ మీకు? స్టేషన్ పని చూసుకోండి. అన్నా, పోలీస్ స్టేషన్ ఉన్నారని తెలిసింది, ఏం జరిగిందన్నా? అరే సీన్గా వీడియో ఈడే వచ్చి- సాక్ష్యం వచ్చింది. అయిపోయింది. ఏయ్! ఏయ్! రండ్రా! రమ్మన్నా మీ ఎస్ఐ ఇప్పుడు. తాళపు తేలిపోయి. ఏమైందిరా? దాన్ని లేపుకెళ్ళిన వచ్చాడు ఈడే. ఇగో సార్, ఆయన తీసుకొచ్చాం, ఆ, మేము పోతున్నాం. మేము పోతాం ఇంకా. ఏయ్, అమ్మాయి రావాలి కదరా. ఐజీ గారి ఫ్రెండ్ కూతురు ఎక్కడుంది? ఏమో సార్, తెలియదు సార్. లవ్ చేసింది ఎవర్రా? మా ఫ్రెండ్ గారు సార్. మీ ఫ్రెండ్ గారు లవ్ చేసి? అవును సార్. మరి నువ్వేం చేసావు? సార్ ఎల్బీ నగర్ దగ్గర డ్రాప్ చేసిన, వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి జంప్ అయిన, నేను ఇంటికి వచ్చేసిన సార్. నువ్వే కదా లవ్ ఇవ్వని అమ్మాయిని తీసుకెళ్ళా అన్న. నేను లవ్ మ్యాటర్ ఉన్నదని చెప్పినా కానీ నా లవ్ అని చెప్పలేదు. కారు కూడా ఇచ్చారా? 10 లక్షల కారు కర్రలు తీసుకురా మూర్తి రెండు. సార్, ఇది మీ స్టేషన్ అని రెచ్చిపోకండి. ఏదో ఒక రోజు బయటికి వస్తారు కదా, అప్పుడు ఉంటది. ఒంటి మీద దెబ్బ పడాలి కానీ బాగా వస్తాం. వెనక్కి తిరుగు, అటు తిరుగు. వద్దు. ఓ పని చేద్దాం, ఆ అమ్మాయి వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉండాలి. సార్. మూర్తి సార్. మొత్తం అన్ని పనులు చూసుకోండి. ఓకేనా? అలాగే సార్. ఓకే, జాగ్రత్త. ఏం చేయాలి మూర్తి? ఏం చెయ్యాలంటారేంటి? సార్ నమస్తే సార్. ఎరా, బాగున్నారా? బాగున్నా సార్. బాపడిందిరా, స్టేషన్ ఫుడ్ కొంచెం ఒళ్ళు వచ్చింది మీ ఇద్దరికి. అవును సార్. సార్, అమ్మాయిని లేపకపోయింది ఈడే సార్. సే గారు, అజయ్ గారి కూతురు ఫ్రెండ్ నేనే. ఇది మేము మేజర్స్ లవ్ చేసుకుంటున్నాం. సార్ వాళ్ళిద్దరు వచ్చారు కదా, మేము వెళ్ళిపోతాం సార్. అరే సత్తే, ఉండరా కాసేపు కూల్ డ్రింక్ తాగి వెళ్తూ గానీ. కూల్ డ్రింక్ అంతా తాగిపోదాం, ఇన్ని రోజులు ఉన్నాం కదా. ఓకే అమ్మా, అన్ని లీగల్ గా ఉన్నాయి, మీరు ఇద్దరు వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకోండి. పోండి. సార్ కూల్ డ్రింక్. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు కానీ కారు ఎదురా. కారు పోయింది సార్, తొక్కలో కారు. వాళ్ళిద్దరు వచ్చారు కదా. నిన్న రాత్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ ఆవిడ కారు పోయిందని కంప్లైంట్ ఇచ్చి. అవును సార్, విత్డ్రా చేసుకున్నాం. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మా భార్య ఇచ్చింది. ఇస్తే ఎవరు చేసుకోవాలి? మా భార్య వేసుకోవాలి. అది వచ్చేంత వరకు మీరు స్టేషన్ లో ఉంటారు. సార్ సార్
మూర్తి సార్ ఎస్పీ గారు ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను. అలాగే సార్. ఓకేనా? రైట్ సార్. మూర్తి గారు సార్ పంపించండి సార్. కారు పోయిందని చెప్పి మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఎలా వదిలేస్తాను? నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి సావు